తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. బ్రదర్ మీ పేరు? సాయి అన్న. సాయి. గన్నవరం బ్రదర్ మీది? పెద్దోడిపల్లి అన్న. పెద్దోడిపల్లి. ఓకే. ఎలా ఉంది? ఎన్నికలు వస్తున్నాయి. ఈసారి మీ గన్నవరంలో రాజకీయం ఎలా ఉంది? ఎవరి వైపు ఉంది గాలి ఎక్కువ? ఇంకెవరి వైపు అన్న? వల్లభనేని వంశీ గారి వైపే. ఎందుకు వంశీ గారి వైపు ఉంది ఏంటి? ఆయన చేసిన మేళ్ళు, ఆయన చేసినవి చాలా ఉన్నాయి అన్న గన్నవరానికి. ఏం చేశాడు? ఒకటనే కాదు, చాలా ఉన్నాయి. చెప్పుకోదగ్గ చాలా ఉన్నాయి, కానీ చెప్పలేం. ఏంటంటే ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో చేశారు ఆయన. అసలు ఏం చేయలేదు. గన్నవరం నియోజకవర్గం సంబంధించి 2 సార్లు ప్రజలు వంశీని గెలిపించి చాలా పెద్ద తప్పు చేశారని చెప్తున్నారు. ఎవరన్నా అన్నది ఆ మాట? ప్రజలు అంటున్నారు, గన్నవరం ప్రజలే. అదేం లేదన్న. ఎంతమందికి ఎన్ని చేశారో మాకు తెలుసు, ప్రజలకి తెలుసు. ఎవరో ఉల్ఫాగాళ్ళు మాట్లాడిన మాటలకి విని, ఎవరెవరో ఏదో అన్న మాటలకి ఇది బెదిరిపోడేమి. ఎవరు యార్లగడ్డ దగ్గరికి ఎవరైనా సహాయం కావాలని వెళ్తే వెంటనే సహాయం చేస్తాడు, కానీ వంశీ దగ్గరికి వెళ్తే కనీసం పట్టించుకున్న నాదుడే ఉండని చెప్తున్నారు. ఎక్కడన్నా అసలు వెంకట్రావు ఆడ ఆఫీస్ ఎక్కడ? వెంకట్రావు ఆఫీస్ ఎక్కడ గన్నవరంలో? అసలు ఆఫీసే లేదు. ఇంకా మనిషి దగ్గరికి ఎలా వెళ్తారు? ఎలక్షన్ ముందు వస్తాడు, 4 తిరుగులు తిరుగుతాడు, అటు ఇటు వెళ్తాడు, అడావిడి చేస్తాడు, గబా గబా నడుతాడు. ఇక అంతమించి మనోడికి ఏమీ లేదు. ఆయన దగ్గరికి వెళ్ళి సహాయం పొందిన వాళ్ళు ఒకళ్ళని చూపించండి. నేను చూపించమంటారా? ఎమ్మెల్యే గారి దగ్గర వచ్చి సహాయం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చూపించమంటే నేను ప్రూఫ్లతో సహా నేను చూపిస్తా. మరి ఎందుకు అంటున్నారు వంశీమోహన్ అసలు అందుబాటులో ఉండడు, హైదరాబాద్లో ఉంటాడు, అసలు నియోజకవర్గంలో ప్రజల్ని గాలికి వదిలేస్తాడని చెప్తున్నారు. మరి అదే పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతుంది కదా. నా ప్రచారం అన్న చాలామంది చాలా రకాలుగా చాలామంది చాలా చెప్పగలరు. ఇప్పుడు వెంకటరావు మోహన్ నచ్చిన వాళ్ళు ఉంటారు, మా వల్లభనేని వంశీ మోహన్ నచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలా అని చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు. ఈయన ఎమ్మెల్యే గారు నిత్యం ప్రజల్లో అందుబాటులోనే ఉంటారు. ఎప్పటికీ కూడా ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటారు అందుబాటులో. అయినా ఏదో చిన్న పనులు వస్తే ఆయనకంటూ సపరేట్ పనులు ఉంటాయి కాబట్టి హైదరాబాద్ వెళ్ళొచ్చు. దానికి అదొకటే తీసుకుని ఆ క్వశ్చన్ తీసుకుని ప్రతి ఒక్కరు అలా మాట్లాడితే అది కరెక్ట్ కాదన్న. అంటే వంశీని ఈసారి గన్నవరంలో ఎలా అయినా ఓడిస్తూ ఉంటున్నారు. మేము ఎలా అయినా గెలిపించుకుంటాం అన్న. ఎలా అయినా గెలిపించుకుంటాం మేము. ఆయన చేసిన మేలు అలాంటి ఆయన చేసిన మేలు చాలు ఆయన్ని గెలిపించుకోవడానికి. ఇంకోటి ఏ విధంగా ఏం అవసరం. ఎంతమంది పొత్తులతో వచ్చినా సరే పైన జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు, గన్నవరంలో వంశీ గారు గెలుస్తారు. అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నాయి కదా. అంటే మేబీ పవన్ కళ్యాణ్ కూడా గన్నవరంలో ప్రచారం చేసే అవకాశం ఉంది. వంశీ గారికి ఓటేయద్దు, యార్లగడ్డ గారికి ఓటేయమని. ఒకవేళ పవన్ కళ్యాణ్ వచ్చి గన్నవరంలో ప్రచారం చేస్తే వంశీమోహన్ పరిస్థితి ఏంటి అన్న? పవన్ కళ్యాణ్ కాదు కదా, చిరంజీవి గారు వచ్చినా సరే ఎక్కడ ఎవరికీ ఓడదు. ఎందుకంటే ఇక్కడ వల్లభనేని వంశీమోహన్ అడ్డా అనేది. వల్లభనేని వంశీ ఇంతకుముందు ఏమైనా ఇండిపెండెంట్గా ఇక్కడ గెలవలేదు కదా. వారు తెలుగుదేశం పార్టీ తరపున గెలిచాడు ఆయన. అంటే ఇప్పుడు వైసీపీలోకి రాగానే మళ్ళీ ఎట్లా గెలిచేస్తాడు? తెలుగుదేశం పార్టీ కదా ఆయన గెలిపించింది గతంలో. తెలుగుదేశం పార్టీ గెలిపించినా ఆయన సొంత క్యాడర్ అనేది ఉందిగా. వాళ్ళు సరిపోతారు. ఇంకా పార్టీ అభిమానులు చాలామంది ఉన్నారు. పార్టీ నమ్ముకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆయన నమ్ముకుని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరు ఓటేసి ఆయన ఖచ్చితంగా గెలిపిస్తారు. ఆయన విజయాన్ని చూడటానికి మేము మళ్ళీ రెడీగా ఉన్నాం. అంటే వైసీపీ క్యాడర్ అంతా కూడా యార్లగడ్డతోనే ఉంది, అలానే టీడీపీ క్యాడర్ కూడా యార్లగడ్డతోనే ఉంది. వల్లభనేని వంశీతో ఎటువంటి క్యాడర్ లేదు, ఎవరు కూడా వల్లభనేని వంశీ వెనకత లేరని చెప్తున్నారు. ముఖ్యంగా వాస్తవాలు మాట్లాడుకోవాలంటే అన్న, వెంకట్రావుతో పాటు ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు తప్ప ఇప్పుడుగా వెళ్ళి పార్టీలో జాయిన్ వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళని పట్టించుకోవడం కూడా లేదు వెంకట్రావు. వాస్తవంగా చెప్పాలంటే కండవాళ్ళు కప్పించుకున్నారు అంతే తప్ప వాళ్ళని పట్టించుకునే ఇది లేదు. కనీసం షేకండ్ ఇస్తే చిన్న వర్గాల చేతులు ఇస్తే శానిటైజర్తో చేతులు కట్టుకునే రకం వెంకట్రావు యార్లగడ్డ వెంకట్రావు. అదే మా వంశీ గారు ఆయన ఎదురుగా టేబుల్ మీద కూర్చోబెట్టుకుని భోజనం చేయించే రకం మా వల్లభనేని వంశీమోహన్ గారు. గన్నవరం గడ్డ, యార్లగడ్డ అడ్డా అని చెప్తున్నారు. ఎక్కడ గన్నవరం అన్న? ఎక్కడ పెనంలూరు, ఎక్కడ గన్నవరం? పెనంలూరు వచ్చి గన్నవరంలో అడ్డా అంటే ఎట్ట సరిపోద్ది? ఈయన ఎక్కడే పుట్టాడు, ఎక్కడే పెరిగాడు, ఇక్కడే ఉన్నాడు. ఇది గన్నవరం వంశీ గారు అడ్డా. వంశీ గారిది అడ్డా, గన్నవరం అడ్డా వంశీ గారిదే. పైన ఎవరు ముఖ్యమంత్రి అవుతారంటే ఈసారి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. ఆయన ఇచ్చే పథకాలను చాలామంది చాలా లబ్ధి పొందారు. చాలామంది చాలా ఇదిగా ఉన్నారు. ఆయన గెలుస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. గన్నవరంలో వంశీ గారే గెలుస్తారు. పవన్ కళ్యాణ్ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డిని అదో పాతాలను తొక్కేస్తా అంటున్నాడు. నా పవన్ కళ్యాణ్ కామెడీ యాక్టర్ అయిపోయాడు అన్న. ఒకప్పుడు సూపర్ స్టార్, ఇప్పుడు కామెడీ యాక్టర్ అయిపోయాడు అన్న. అతను వెనక ఎందుకు అంత ప్రజాబలం ఉందండి ఏం చెప్తారు అన్న? ఆయన వెనక అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కదా. మరి ఫ్యాన్స్ ఉన్నారన్న, ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. ఆ ఫ్యాన్స్ ఉన్న సినీ పరంగా ఉన్నారు తప్ప రాజకీయ పరంగా ఎవరు లేరన్న. పవన్ కళ్యాణ్ చూసి, జనసేనని చూసి వైసీపీ వాళ్ళు భయపడుతున్నారు అంటున్నారు. మరి వాళ్ళు భయపెట్టేదంటన్నా, వైసీపీ వాళ్ళే భయపెడతారు అవసరం అయితే. వాళ్ళు భయపెడితే భయపడాల్సిన అవసరం మాకేంటి? అవసరం లేదు కదా. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తా అంటారు. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తాయి. ఇక్కడ గన్నవరంలో వంశీ గారు అధికారంలోకి వస్తారు.